తెలంగాణలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇంటికొకరు చొప్పున మంచాన పడ్డారు. అటు ఆసుపత్రులు జ్వర పీడితులతో నిండిపోయాయి. రక్త పరీక్షల కోసం వస్తున్న బాధితులతో ల్యాబులు కిటకిటలాడుతున్నాయి. తెలంగాణలో వైరల్ ఫీవర్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. వర్షాలు పడుతూ ఉండటం, వాతావరణ మార్పులతో విషజ్వరాలు చుట్టుముట్టాయి. దోమలు వ్యాప్తి చెందడంతో జ్వరాలు కూడా ఎక్కువవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. డెంగ్యూ వ్యాధి కూడా ప్రబలిందన్న ప్రచారంతో ప్రజలు భయపడి జ్వరం రాగానే వెంటనే ఆసుపత్రికి పరుగులు తీస్తున్నారు. దోమలు, పారిశుద్ధ్య లోపం, సీజనల్ వ్యాధులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య ఇటీవల భారీగా పెరిగింది. విషజ్వరాలకు తీసుకోవాల్సిన చికిత్స చర్యలపై వైద్యాధికారులకు తగిన సూచనలు చేస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్ళు నొప్పులు, గొంతు నొప్పి, ఎక్కువగా దాహం వేయటం, రుచి, వాసన తెలియకపోవటం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు డాక్టర్లు. అయితే జ్వరం బారిన పడటం కంటే నివారణా చర్యలే ప్రధానమని చెప్తున్నారు వైద్య నిపుణులు. ఎక్కడ నీళ్లు నిల్వ ఉంటే అక్కడ డెంగ్యూ దోమలు సంతానోత్పత్తి చేస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఇంటి ఆవరణలో కొబ్బరి చిప్పలు, పాత నీళ్ల బాటిల్స్, టైర్లు, పెంకులు ఇలా రకరకాల వస్తువుల్లో నీళ్లు నిల్వ ఉంటే లార్వా వృద్ధి చెందుతుంది. ఇలాంటి ప్రాంతాల్లో నీళ్లు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో నీళ్లు నిల్వ ఉండటం వల్లే దోమలు వ్యాపించి వాటి ద్వారా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు సంక్రమిస్తాయని చెబుతున్నారు. ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుని దోమలు వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. హైదరాబాద్లో వైరల్ ఫీవర్తో పాటు డెంగ్యూ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. డెంగ్యూ వచ్చిన ప్రతి ఒక్కరికి ప్లేట్లెట్లు ఎక్కించాల్సిన అవసరం లేదని అంటున్నారు వైద్యులు. ఉదయం పూట కుట్టే దోమల నుంచి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలంటున్నారు. 1-2 రోజుల్లో జ్వరం తగ్గకపోతే నిర్లక్ష్యం చేయకూడదని అంటున్న ఫీవర్ ఆసుపత్రి ప్రొఫెసర్ డాక్టర్ అనిల్ కుమార్తో మా ప్రతినిధి రాధిక ఫేస్ టు ఫేస్ కూర్చుందాం. వర్షాకాలం మొదలైందంటే సీజనల్ ఫీవర్స్ విజృంభిస్తూ ఉంటాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే డెంగ్యూ కేసెస్, వైరల్ ఫీవర్స్ కేసెస్ విపరీతంగా నమోదవుతున్నట్టుగా రాష్ట్ర గణాంకాలు చెప్తున్నాయి. అయితే ప్రస్తుతం మనం ఫీవర్ హాస్పిటల్లో ఉన్నాము. ఇక్కడ కూడా వందల సంఖ్యలో మనకు వైరల్ ఫీవర్ కేసెస్ కావచ్చు, లేకపోతే డెంగ్యూ కేసెస్ కావచ్చు, గ్యాస్ట్రోఎంట్రాలజీ ఇష్యూస్ కావచ్చు, డయేరియా ఇష్యూస్ కావచ్చు, అనేక సమస్యలతో ఇటు హాస్పిటల్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. ప్రభుత్వ, ప్రైవేట్ అనే తేడా లేకుండా హాస్పిటల్స్లో చుట్టూ మనకి ఇటు పబ్లిక్ వస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఒక పేషెంట్ ఉన్నారు, తనకి ఏమైందో కనుక్కుందాం. ఏమైందమ్మా మీకు? ఫీవర్ వచ్చింది. ఎన్ని రోజులు అయింది? 3 days. తగ్గిందా ఇప్పుడు? తగ్గింది. ఓకే, సో ఎవరిని కదిలించినా కూడా ఫీవర్ సమస్యలతో అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. అయితే ఓవరాల్గా ఫీవర్ హాస్పిటల్లో మనకి హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటి నుంచి, అట్లాగే ఇటు నియర్ బై ఉన్న అన్ని ఏరియాస్ నుంచి కూడా మనకి ఇక్కడ ఫీవర్ హాస్పిటల్ అడ్మిషన్స్కి వస్తూ ఉంటారు. ఎక్కువగా ఇక్కడ వైరల్ ఫీవర్స్తో బాధపడుతున్న వాళ్ళు ఎక్కువగా మనకి ఇక్కడ ట్రీట్మెంట్కి వస్తున్న పరిస్థితి. ఓపీ చూసుకుంటే వందల సంఖ్యలో ఉన్నది కాస్త వేల సంఖ్యలోకి వెళ్తున్న పరిస్థితి. ఇటు ఉస్మాని కావచ్చు, గాంధీ కావచ్చు, ఫీవర్ హాస్పిటల్లో కూడా ఎప్పుడు 200-300 ఓపీ ఉండేది కాస్త 700-800కు పైగా మనకి ఓపీ నమోదవుతున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం ఇక్కడ ప్రొఫెసర్ అనిల్ గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సార్, వైరల్ ఫీవర్స్ వర్షాకాలం స్టార్ట్ అవగానే విజృంభిస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఎట్లా ఉంది సిచ్యువేషన్ ఓవరాల్గా? ఈ గత 2 నెలలుగా ఈ యొక్క ఫీవర్ కేసులు పెరగడం జరిగింది. ఓపీ కూడా సంఖ్య పెరిగినట్టుగా మనం చూడగలుగుతున్నాము. కాబట్టి ఈ జ్వరాలు కూడా ఏమవుతుందంటే ఇవి 3-4 రోజులలోనే తగ్గడం లేదు. కొన్ని వారము 10 రోజుల వరకు కూడా ఈ యొక్క జ్వరాలు అనేవి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క వైరస్తో పాటు వేరే బ్యాక్టీరియాస్ కూడా దాంతో కలిసి ఈ యొక్క జ్వరం అనేది తగ్గకుండా చేయడం అనేది సంభవిస్తుంది. కాబట్టి ఫస్ట్ ప్రతి ఒక్కరికి కూడా వైరల్ ఫీవర్తోనే ఈ యొక్క జ్వరాలు స్టార్ట్ అవుతాయి.
ఖచ్చితంగా ఆ టైంలో ఏంటంటే మనం మంచి ఆహార పదార్థాలు తినడము, జ్వరాన్ని తగ్గించుకునే మందులు వాడడము, సరైనటువంటి పరీక్షలు చేసుకొని సరైనటువంటి ఆ యొక్క జబ్బును గుర్తించి దానికి తగిన మోతాదులో మందు ఇస్తే ఖచ్చితంగా కూడా దాని నుంచి మనం విడుదల పొందొచ్చు. కాబట్టి కేసులు అది పెరుగుతున్న నేపథ్యంలో మనం ఖచ్చితంగా కూడా ఈ యొక్క అవగాహన కలిగి ఈ యొక్క జ్వరం వచ్చినప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి కొన్ని టెస్టులు చేసుకొని తద్వారా అవి డెంగ్యూ ఫీవరా లేకుంటే చికెన్ గున్యా ఫీవరా లేకుంటే దాంతోపాటు ఏదన్నా సైనోసైటిస్ ఉందా, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా అనే విషయాలు గుర్తించి దానికి తగిన మందులు తీసుకోవడం ద్వారా మనము ఈ యొక్క పెరుగుతున్నటువంటి యొక్క జ్వరాల నుంచి మనం విడుదల పొందుకోవాలి. ప్రస్తుతం మనకు కేసులు నమోదవుతున్నాయి కానీ ఎక్కడ కూడా మనం అది స్థాయి తగ్గిపోయిన విష స్థాయికి దిగజారినట్టుగా కానీ లేకుంటే ప్లేటెట్లు 20,000 30,000 వచ్చిన సందర్భాలు లేవు. ఎక్కడైనా కానీ 1,00,000కు అటు ఇటుగా ఉంటున్నాయి. కొన్ని 60,000 80,000 దాకా వచ్చి తిరిగి ట్రీట్మెంట్ ద్వారా అవి తిరిగి మళ్ళీ 1,00,000 దాటి తర్వాత 1,50,000 దాటాక వాళ్ళు డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. సో ఇది మొత్తంగా ఫీవర్ హాస్పిటల్ కావచ్చు, ఉస్మానియా, గాంధీ, ఇటు అన్ని హాస్పిటల్స్లో ప్రభుత్వ ఆసుపత్రులలో పేషెంట్లు అయితే కంప్లీట్గా మనకు అన్ని బెడ్స్ కూడా ఫుల్ అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రైవేట్ హాస్పిటల్స్లో అయితే ప్రతిరోజు క్యూ లైన్స్ పెరుగుతున్న పరిస్థితి. ప్రభుత్వ హాస్పిటల్స్లో అయితే ఉదయం నుంచి ఇటు ఉదయం ఓపీ కావచ్చు, సాయంత్రం ఓపీ కావచ్చు విపరీతమైన సంఖ్య నమోదవుతున్నట్టుగా కూడా ప్రభుత్వం చెప్తోంది. అయితే దీనికి సంబంధించి పబ్లిక్ కూడా కొంత అప్రమత్తత అవసరము. దోమ కాటు నుంచి వస్తున్న ఇట్లాంటి డిసీజెస్కి కొంత దూరంగా ఉండాలి అంటే పరిశుభ్రత మెయింటైన్ చేయాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంటుంది. దోమకాటు నుంచి తప్పించుకోవటానికి వివిధ మార్గాల ద్వారా కొంత బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు అయితే వహించాలి. అప్రమత్తత తప్పనిసరి అవసరం. జ్వరం వస్తే మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. 2-3 రోజుల్లో ఈ డాక్టర్ని సంప్రదించి ఆ ఫీవర్కి సంబంధించిన టెస్టులు అవన్నీ చేసుకొని కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది అని డాక్టర్లు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ రతన్తో రాధిక, ఎన్టీవీ, హైదరాబాద్. డెంగ్యూ ప్రబలిందన్న ప్రచారంతో ప్రజలు భయపడి జ్వరం రాగానే వెంటనే ఆసుపత్రికి పరుగులు తీస్తున్నారు. దోమలు, పారిశుద్ధ్య లోపం, సీజనల్ వ్యాధులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య ఇటీవల భారీగా పెరిగింది. విష జ్వరాలకు తీసుకోవాల్సిన చికిత్స, చర్యలపై వైద్యాధికారులకు తగిన సూచనలు చేస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్ళు నొప్పులు, గొంతు నొప్పి, ఎక్కువగా దాహం వేయటం, రుచి, వాసన తెలియకపోవటం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. విషజ్వరాలతో పాటు అక్కడక్కడ డయేరియా వ్యాధులు బయటపడుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు పేషెంట్లతో కిటకిటలాడుతున్నాయి. జ్వరం తీవ్రత అధికంగా ఉంటే క్వాలిఫైడ్ డాక్టర్ను సంప్రదించాలని, ఇష్టం వచ్చినట్టుగా సొంత వైద్యం చేసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని అంటున్న మెడికల్ కాలేజ్ సీనియర్ డాక్టర్తో మా ప్రతినిధి విజయభాస్కర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. వర్షాకాలం ప్రారంభం కావడంతో తీవ్రమైన జ్వరాలు, విష జ్వరాలతో ప్రజలందరూ కూడా బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులకు జనాలు చికిత్స కోసం క్యూ కడుతున్నారు. సీజన్ ప్రారంభం కాగానే విష జ్వరాలు రావడం, ఆ తర్వాత వైద్యం కోసం ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రావడం, వందల కొద్దీ వేల కొద్దీ రూపాయలు కూడా ఖర్చు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ సీజన్లో కేసులు ఎలా ఉన్నాయి, దానికి కారణాలు ఏంటి, దానికి సంబంధించిన ఏర్పాట్లు, బెడ్స్ కావచ్చు, మందులు కావచ్చు, ఎలాంటి ఏర్పాట్లు చేస్తారని సంబంధించి మనతో పాటు ఆసుపత్రి సీనియర్ డాక్టర్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నించారు. సార్ చెప్పండి, గత కొద్ది రోజుల నుంచి కూడా వైరల్ ఫీవర్స్ వస్తూ ఉన్నాయి. ఏంటి, ఎందుకు ఈ వైరల్ ఫీవర్స్ ఈ సీజన్లోనే నమోదవుతాయి? ఎలాంటి కేసులు ఉన్నాయి? గత కొద్ది రోజుల క్రితం ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఈ వర్షాకాలం రావడంతో ఆటోమేటిక్గా ఈ వర్షాలు ఉండడం వల్ల దోమలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈ వర్షాకాలంలో దోమల వల్ల వైరల్ ఫీవర్స్ అన్నీ ఇప్పుడు ఈ సీజన్లో వర్షాకాలంలో స్టార్ట్ అవడం మొదలెడతాయి అనమాట. ఇప్పుడు వస్తున్న దాంట్లో చాలా వరకు వైరల్ ఫీవర్స్ ఎక్కువ వస్తున్నాయి అనమాట. ఎలాంటి లక్షణాలతో మీ దగ్గరికి పేషెంట్స్ వస్తూ ఉన్నారు? డెంగ్యూ కేసులు ఏమైనా నమోదవుతున్నాయా? కీళ్ళ నొప్పులతోటి, హై ఫీవర్ తోటి ఉంటుంది అనమాట. ఒకసారి ఒంటి మీద ర్యాష్ అంటే దద్దురులు రావటం ఉంటుంది అనమాట. ఒకసారి లూజ్ మోషన్స్ కూడా రావచ్చు. ఈ లక్షణాలతోటి వైరల్ ఫీవర్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడైతే డెంగ్యూ కేసెస్ ఎక్కడ నమోదు అవ్వలేదు మన హాస్పిటల్లో. ఇప్పుడు వస్తున్న ఫీవర్స్ అన్నీ అంటే దోమల వల్ల వస్తున్న ఫీవర్సే అనమాట. దోమల వల్ల కుట్టడం వల్ల వస్తున్న ఫీవర్సే. మనం దోమలు లేకుండా నివారణ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఈ వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశం ఉండదు. ఆటోమేటిక్గా దోమలు లేకుండా ఉండాలంటే మెయిన్ నీళ్ళ, మన చుట్టుపక్కల పరిసరాల్లో నీళ్ళ అంటే స్టోరేజ్ అటువంటివి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లేకుండా చేసుకోవాలి.
మనం దోమతెరలు కట్టుకోవటము అట్లాంటివి, లేకపోతే మస్కిటో రిపలెంట్స్ అని కొన్ని క్రీమ్స్ ఉంటాయి కదా, ఒడోమోస్ లాంటిది రాసుకుంటే కూడా తప్పకుండా మనం ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్లో చేయగలం. సాధారణంగా వర్షాకాలంలో కొంత డయేరియాకి సంబంధించిన కేసెస్ కూడా ఉంటాయి. అటువంటి కేసెస్ ఏమైనా ఉన్నాయి? లూజ్ మోషన్స్ ఎప్పుడన్నా డయేరియాతో వస్తే ఆటోమేటిక్గా మనం ముందు డిహైడ్రేషన్ కరెక్ట్ చేసుకోవాలన్నమాట. చాలామంది కొన్ని బయట ఎక్కడెక్కడికో చూపించుకుని రావటం జరుగుతూ ఉంటుంది మనకి లాస్ట్ స్టేజెస్లో. అలా కాకుండా ఇంట్లోనే ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి లూజ్ మోషన్స్ వచ్చినాయంటే తప్పకుండా మజ్జిగలో ఉప్పు వేసుకుని తాగటము, అట్ ది సేమ్ టైం అలా జాగ్రత్త తీసుకుని మ్యాక్సిమం మనకి ఎంత డిహైడ్రేషన్ ఎంత మోషన్స్ పోతున్నాయో అంత క్వాంటిటీ మనం రీప్లేస్ చేయాలి శరీరంలో. దాంతో కలిపి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర సలహాలు తీసుకుని మన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి సలహాలు తీసుకుని ఆటోమేటిక్గా మందులు వాడుకుంటే లూజ్ మోషన్స్ అన్నీ తగ్గుతాయి. ఈ లోపల మనం జాగ్రత్త తీసుకోవాల్సింది ఆటోమేటిక్గా ఇన్ఫెక్షన్ తగ్గే వరకు మనం రీప్లేస్మెంట్ చేసుకోవాలన్నమాట. మొత్తంగా విష జ్వరాలకు సంబంధించిన కేసులు అయితే నమోదవుతున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్స్కి అయితే విష జ్వరాలతో వస్తున్న పేషెంట్స్ వస్తున్న పరిస్థితి ఉంది. ఇందులో కొంతమంది తీవ్రమైన జ్వరంతో హాస్పిటలైజ్ అవుతున్న పరిస్థితి. ఈ క్రమంలోనే ఖచ్చితంగా క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. సొంత వైద్యం అయితే ఖచ్చితంగా చేసుకోవద్దు. దానివల్ల విష జ్వరం కావచ్చు, డెంగ్యూ జ్వరం వస్తే తీవ్ర పరిణామాలు, తీవ్రంగా అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ప్లేట్లెట్స్ పడిపోయి ప్లేట్లెట్స్ పడిపోవడం ద్వారా రోగి పరిస్థితి విషమించే అవకాశం ఉంటుంది. కాబట్టి జ్వరం సంబంధించిన లక్షణాలు అంటే ఖచ్చితంగా క్వాలిఫైడ్ డాక్టర్ని సంప్రదించాలని కూడా డాక్టర్లు సూచిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, ఎన్టీవీ, నల్గొండ జిల్లా. జ్వరం బారిన పడటం కంటే ముందే నివారణా చర్యలు ప్రధానమని చెప్తున్నారు వైద్య నిపుణులు. ఎక్కడ నీళ్లు నిల్వ ఉంటే అక్కడ డెంగ్యూ దోమలు సంతానోత్పత్తి చేస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఇంటి ఆవరణలో కొబ్బరి చిప్పలు, పాత నీళ్ల బాటిల్స్, టైర్లు, పెంకులు ఇలా రకరకాల వస్తువుల్లో నీళ్లు నిల్వ ఉంటే లార్వా వృద్ధి చెందుతుంది. ఇలాంటి ప్రాంతాల్లో నీళ్లు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో నీళ్లు నిల్వ ఉండటం వల్లే దోమలు వ్యాపించి వాటి ద్వారా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు సంక్రమిస్తాయని చెబుతున్నారు. ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుని దోమలు వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. వరంగల్ ఎంజీఎంలో ఫీవర్ కేసులు పెరుగుతున్నాయి. ఎంజీఎంలో ప్రత్యేక ఫీవర్ ఓపీ వార్డును ఏర్పాటు చేశారు. ప్రతిరోజు 100 మందికి పైగా జ్వరంతో వస్తుంటే ఇందులో 5 నుంచి 6 డెంగ్యూ, మలేరియా కేసులు వస్తున్నాయి. డెంగ్యూ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎంజీఎంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామన్నారు వైద్యులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెరిగిన విష జ్వరాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. వరంగల్ ఎంజిఎంలో ఫీవర్ కేసులు పెరుగుతున్నాయి. చాలా రోజులుగా వాతావరణం మార్పు తర్వాత అస్వస్థతకు గురవుతున్న వాళ్ళు, దోమల కారణంగా జ్వరాల బారిన పడుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. దీంతో ఓపీకి వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉన్నది. ప్రస్తుతం మనం చూస్తున్నాం వరంగల్ ఎంజిఎం ఓపీలో కనుక చూసుకుంటే పూర్తిగా పురుషులకి అలాగే స్త్రీ ఓపీలో చాలా మంది కూడా ఫీవర్, కాళ్ళ నొప్పులకు, ఒళ్ళు నొప్పులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళే ఉన్నారు. దోమలు కుట్టడం వల్ల పెరుగుతున్నటువంటి కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. వైరల్ ఫీవర్ పెరుగుతున్న నేపథ్యంలో వరంగల్ ఎంజిఎంలో ఫీవర్ వార్డ్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఇక్కడ క్యూ లైన్లో ఉన్నారో వాళ్ళకి ఫీవర్గా ఉంది అని అనుమానం వస్తే, చికెన్ గున్యా కానీ డెంగ్యూ లాంటి అనుమానాలు వస్తే వెంటనే ఫీవర్ వార్డుకు పంపించి వాళ్ళకి ప్రత్యేకమైన టెస్టులు చేపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమందికి జ్వరంతో వచ్చిన వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? జ్వరం ఎప్పటి నుంచి? కీళ్ళ నొప్పుల కానీ వచ్చిన అట్లనే జ్వరం వస్తుంది. జ్వరం 4-5 రోజులు అవుతుంది. నైట్ చలితో వస్తాను, జ్వరము, కాలు చేతులు గుంజుతాయి, ఒళ్ళు అంతా నొప్పులు ఉన్నది, ఇంత చెండుక లెక్క నుండి గోకులు పెడుతుంది, ఒళ్ళు బద్ధకంగా ఉంటుంది, మెడ నరాలు గుంజుకొస్తాయి, చేస్తాయి. మరి చూడొచ్చు, జ్వరంతో బాధపడే వారి సంఖ్య పెరుగుతుంది. అయితే వరంగల్ ఎంజిఎంలో మొత్తానికి డెంగ్యూ ఫీవర్ల కేసు పెరుగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారుగా 100 డెంగ్యూ ఫీవర్లు వచ్చాయి. దాంతో అధికారులు, అప్రమత్తమైనటువంటి అధికారులు సపరేట్ గా ఫీవర్ వార్డును ఏర్పాటు చేయడం జరిగింది. ఓపీ చూపించుకున్న తర్వాత ఎవరైతే ఫీవర్ ఉంటుందో వాళ్ళని అందరినీ కూడా ఇటు బైఫార్గేట్ చేసి ఈ ఫీవర్ వార్డుకు పంపించడం జరుగుతుంది. ఫీవర్ వార్డుకు వచ్చిన తర్వాత వాళ్ళని ఎగ్జామ్ చేసిన తర్వాత అవసరమైతే టెస్టులు చేయించి డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి వైరల్ ఫీవర్ కనుక ఉంటే వాళ్ళని అడ్మిట్ చేసేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. వరంగల్ ఎంజిఎంలో ఫీవర్ వార్డుని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఎలా సార్, ఎంతమంది వస్తున్నారు ఎవ్రీడే? మీరు ఓపీ కనుక చూసుకుంటే సుమారుగా టెస్టుల కోసం ఎంతమంది పంపుతున్నారు? పాజిటివ్ వచ్చే కేసులు ఎట్లా?
ఫీవర్ ఓపీకి మామూలుగా మనకి 100 వరకు వస్తున్నాయి సార్ కేసెస్ డైలీ. మనకి మోస్ట్లీ వైరల్ సిమ్టమ్స్ తోటే వస్తున్నారు. ఫీవర్, కోల్డ్, కాఫ్ హిస్టరీ తోటే వస్తున్నారు చాలా మట్టికి. కానీ పాజిటివ్ కేసెస్ మాత్రం చాలా తక్కువ వరకే ఉన్నాయి సార్. అంటే మనకి పాజిటివ్ ల్యాబ్ ఎవిడెన్స్ పాజిటివ్ కేసెస్ మాత్రం మోస్ట్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తోటి అందరూ రిలీఫ్ అవుతున్నారు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తోటి. సో కొంతవరకే అడ్మిషన్స్ మనకి రిక్వైర్మెంట్ పడుతున్నారు. అది కూడా మనకి అడ్మిషన్కి 1 to 2-3 డేస్లో మనకి సిమ్టమాటిక్ రిలీఫ్ అయ్యి డిశ్చార్జ్ అయిపోతున్నారు. ఏమన్నా పాజిటివ్ వచ్చినాయి సార్ ఇప్పటివరకు డెంగ్యూ? అంటే నాకున్న రికార్డ్స్ ప్రకారం సుమారుగా 10-15 పైగానే వరుసగా వచ్చాయని తెలుసు. ఎవ్రీడే మనకి 30 కేసెస్ వరకు ఓన్లీ ఫీవర్ తోటి అడ్మిషన్స్ అవుతుంటాయి సార్ మనకి. సో దాంట్లో మనకి 10 కేసెస్ వరకు డెంగ్యూ పాజిటివ్ కేసెస్ ఉంటాయి. ఈవెన్ డెంగ్యూ వితౌట్ డెంగ్యూ పాజిటివ్ కేసెస్ కూడా మనకి థ్రాంబోసైటోపెనియా అంటే ప్లేట్లెట్ కణాలు తగ్గడం లాంటివి జరుగుతూ ఉన్నాయి అన్నట్లు మనకి. సో వాళ్ళకి మనకి ప్లేట్లెట్స్ ఇంప్రూవ్ అయ్యేంత వరకు మనం అడ్మిషన్ పెట్టుకుంటున్నాం. ఓన్లీ తక్కువ మందికే మనకి ప్లేట్లెట్స్ కణాలు ఎక్కించడం లాంటివి జరుగుతూ ఉంది అన్నట్టు. సో దానిలో ఒక అరౌండ్ 30 కేసెస్ మనకి అడ్మిట్ అయితే మనకి అరౌండ్ 3 to 5 కేసెస్ వరకు ప్లేటెడ్ కణాలు ఎక్కించే స్థాయి వరకు తగ్గుతూ ఉన్నాయి. మిగతా వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యి ఇంప్రూవ్ అవుతూ ఉన్నారు మంచిగానే. ఇప్పటికి ప్రస్తుతానికి వస్తున్నటువంటి కేసులకు తగ్గట్టుగా ఏర్పాటు చేసాం. ఒకవేళ పాండమిక్ వచ్చేటువంటి సిచ్యువేషన్ పెద్దగా లేదని చెప్తున్నారు. ఇప్పుడు వర్షాలు కనుక పెరిగితే ఒకవేళ పాండమిక్ వస్తున్నా దాన్ని ఫేస్ చేసుకునేలాగా ఎంజిఎంకి ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ తోటే నయమై వెళ్ళిపోతున్నటువంటి పేషెంట్లే వస్తున్నారు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. కానీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దోమల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోగలిగితే ఈ వైరల్ ఫీవర్ నుంచి బయటపడవచ్చు అని వైద్యులు సూచిస్తున్నారు. దీనికి తగ్గట్టుగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరొక వైపు ఇప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 100కు పైగా డెంగ్యూ ఫీవర్ కేసులు నమోదైనాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహబూబాబాద్ అలాగే ములుగు లాంటి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ వైరల్ ఫీవర్స్ ఎఫెక్ట్ అవుతాయి. కానీ తాజాగా టౌన్లో కూడా ఈ డెంగ్యూ ఫీవర్ లాంటి దోమల ప్రభావం పెరగడం వల్ల నగరంలో కూడా డెంగ్యూ ఫీవర్స్ పెరగడం వల్ల కొంత అప్రమత్తం అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. కార్పొరేషన్ అధికారులు కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులను అధికారులు గుర్తు చేస్తున్నారు. ఎవరైనా వాదిత్ కుమార్ ఎన్టీవీ వరంగల్. ఉమ్మడి మెదక్ జిల్లాలో వైరల్ ఫీవర్ కేసులు పెరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో ప్రతిరోజు 1400 మంది పేషెంట్స్ జ్వరంతో వస్తున్నారు. 2 రోజులకు మించి జ్వరం వస్తే డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా టెస్టులు చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా కూడా ప్రతి ఒక్కరికి కూడా గత వారం రోజులుగా కూడా విష జ్వరాలు విజృంభిస్తున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకమంతా కూడా జ్వరాలతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. నేను ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి జిల్లా జనరల్ ఆసుపత్రి జీజీహెచ్ ఆసుపత్రి దగ్గర ఉన్నాము. మనం విజువల్స్లో చూసుకోవచ్చు, భారీగా ఆసుపత్రికి పేషెంట్లు రావడం జరిగింది. ఉదయం 9 గంటల నుంచే ఆసుపత్రిలోకి బారులు తీరుతున్నారు. ఇటు వరుసగా కూడా వ్యాప్తి చెందుతున్నటువంటి విష జ్వరాలు కావచ్చు, అదేవిధంగా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఈ విష జ్వరాలన్నింటితో మాత్రం జనాలు మాత్రం ఆసుపత్రులకు, రోగులు మాత్రం ఆసుపత్రులకు కిక్కిరిస్తున్నారు. సార్, అంటే ఈ దాదాపు ఓపీ అన్ని కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి, ఏమన్నా విష జ్వరాలు ఎక్కువగా విజృంభిస్తున్నాయి సార్? విష జ్వరాలు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. అంటే ఇప్పటివరకైతే విష జ్వరము, డెంగ్యూ కానీ అటువంటి అయితే ఇంకా రిజిస్టర్ అయితే కాలేదు. కొంచెం 1-2 అట్లా సూచనలు అయితే నాకు అనిపిస్తున్నాయి. దానికి కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాము. వచ్చిన వాటికి కానీ అన్ని రకాల 134 రకాల వైద్య పరీక్షలు మా టీహబ్ ద్వారా అందిస్తూ తగిన ఫిజిషియన్స్ కానీ సర్జన్స్ కానీ వాళ్ళ సంబంధించిన కేసెస్ అన్ని చూస్తూ ఎప్పటికప్పుడు మనం అవసరం ఉంటే ఏమైనా ఇంక్రీజింగ్ ట్రెండ్ మాకు అనిపించినప్పుడు కంపల్సరీ డిఎంహెచ్ఓ గారికి కానీ మన జిల్లా అధికారులందరికీ నోటిఫై చేసి దాని ద్వారా తగు జాగ్రత్తలు తీసుకుంటాం. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఇటు విష జ్వరాలు కావచ్చు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఈ వానాకాలం ప్రారంభం కావడంతో ఈ విష జ్వరాలన్నీ కూడా విజృంభిస్తూ ఉంటాయి. ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు సార్? ఈ వర్షాకాలం స్టార్టింగ్ సీజన్లో మెయిన్గా ఒకటి మనకి కలుషితమైన నీరు తాగటం వల్ల దాన్ని ఎట్లా నివారించుకోవచ్చు అంటే మనకి కేవలం ఈ బయట ఫుడ్ సాధ్యమైనంత వరకు బయట ఫుడ్ తీసుకోకపోవటం నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి తగిన మంచి నీరు అంటే కాచి వడబోచిన నీరు కానీ మన ఇంట్లో నీరు కానీ తాగడమే మేలు. బయట ఎక్కడైనా వాటర్ తాగడం చేయకూడదు. అదొకటి. నీటి ద్వారా వచ్చేదాన్ని అట్లా చాలా వరకు తగ్గించుకోవచ్చు. రెండవది దోమల ద్వారా సంక్రమించే వ్యాధి. ఇప్పుడు కొత్తగా వర్షాలు పడ్డప్పుడు మన చిన్నగా వాడి పడేసిన టిన్ క్యాన్స్లలో కానీ కొబ్బరి బొండాలలో కానీ ఇంకా చుట్టుపక్కల నీటి కొలలో కానీ చిన్న వాటర్ స్టాగ్నెంట్ ఏరియాస్లో కూడా దోమలు బ్రీడింగ్ ప్లేసెస్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వాటిని నివారించడానికి
మనం దాని ఫస్ట్ థింగ్ చుట్టుపక్కల అన్ని పరిశుభ్రత పెట్టుకొని ఇలా కొన్ని చోట్ల వాటర్ స్టాగ్నెట్ అయితే దాన్ని చూసుకొని దాంట్లో ఆయిల్ చల్లటం కానీ ఆయిల్ బాల్స్ లాంటివి ఉంటాయి. అవి చల్లితే వాటి మీద దోమలు బ్రీడ్ కాకుండా ఉంటాయి. మొత్తంగా చూసుకోవచ్చు ఇటు విషజ్వరాలు ఏవైతే ఉన్నాయో విషజ్వరాలకు మాత్రం రెడీగా ఉన్నాం. అయితే విషజ్వరాలు ఇంకా ప్రారంభం కాలేదు, సీజన్ కావడంతో ఇప్పుడిప్పుడే ఒక్కొక్క చిన్నగా కేసులు వస్తున్నాయి. అయితే ఈ విషజ్వరాల బారి నుంచి తప్పించుకోవడానికి మాత్రం ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఈ విషజ్వరాల నుంచి మనం బయటపడవచ్చు అని చెప్పి అయితే సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ అనిల్ కుమార్ చెప్తా ఉన్నారు. ఇటు వాటర్ అంటే వడబోసిన వాటర్ కావచ్చు, వేడి చేసి వాటర్ తాగడం కావచ్చు, అదేవిధంగా దోమలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ సీజనల్ వ్యాధులు ఏవైతే ఉన్నాయో సీజనల్ వ్యాధుల నుంచి తమను కాపాడుకోవచ్చు ప్రజలు అని చెప్పి అయితే సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ చెప్తా ఉన్నారు. అదేవిధంగా భారీ ఎత్తున ఒకవేళ పేషెంట్లు వస్తే కనుక ఆసుపత్రికి ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి మాత్రం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ కుమార్ స్పష్టం చేస్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, సంగారెడ్డి జిల్లా నుంచి. తెలంగాణలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇంటికొకరు చొప్పున మంచాన పడ్డారు. అటు ఆసుపత్రులు జ్వర పీడితులతో నిండిపోయాయి. రక్త పరీక్షల కోసం వస్తున్న బాధితులతో ల్యాబులు కిటకిట్లాడుతున్నాయి. తెలంగాణలో వైరల్ ఫీవర్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. వర్షాలు పడుతూ ఉండటం, వాతావరణ మార్పులతో విషజ్వరాలు చుట్టుముట్టాయి. దోమలు వ్యాప్తి చెందడంతో జ్వరాలు కూడా ఎక్కువవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. డెంగ్యూ వ్యాధి కూడా ప్రబలిందన్న ప్రచారంతో ప్రజలు భయపడి జ్వరం రాగానే వెంటనే ఆసుపత్రికి పరుగులు తీస్తున్నారు. దోమలు, పారిశుధ్య లోపం, సీజనల్ వ్యాధులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. విషజ్వరాలకు తీసుకోవాల్సిన చికిత్స చర్యలపై వైద్యాధికారులకు తగిన సూచనలు చేస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్ళు నొప్పులు, గొంతు నొప్పి, ఎక్కువగా దాహం వేయటం, రుచి, వాసన తెలియకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు డాక్టర్లు. నిజామాబాద్ జిల్లాలో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. టైగర్ దోమల స్వైర విహారంతో వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. ఫ్రైడే డ్రైడేగా పాటిస్తూ ఇంటింటి సర్వే చేపట్టారు అధికారులు. దోమల నిల్వ ప్రాంతాలను గుర్తించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 134 డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అప్రమత్తమయ్యారు అధికారులు. విపరీతమైన విషజ్వరం, ఒళ్ళు నొప్పులతో బాధితులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. జిల్లాలో డెంగ్యూ జ్వరాల తీవ్రతకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాల్కుమార్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభించాయి. డెంగ్యూ డేంజర్ బెల్ మోగిస్తుంది. విష జ్వరాలు ప్రబలుతున్నాయి. జిల్లాలో ఈ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 134 డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. ఇంటింటి సర్వే చేస్తుంది. లార్వా నిల్వల్ని గుర్తిస్తున్నారు అధికారులు. ప్రస్తుతం జనాల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికైతే డెంగ్యూ డెత్స్ అయితే నమోదు కాలేదు, కానీ డెంగ్యూ కేసులు పెరగడం ఆ వైద్య శాఖను మాత్రం కలవరానికి గురి చేస్తుంది. సో మనతో డిఎంహెచ్ఓ ఉన్నారు. సార్, అంటే జిల్లాలో ఎన్ని కేసులు ఇప్పటివరకు నమోదయ్యాయి? ఎట్లా ఉంది సీజన్? జనవరి నుంచి ఇప్పటివరకు ఈ సంవత్సరం 134 కేసులు రిపోర్ట్ అయ్యాయి. గత నెలలో కూడా ఒక కేసు రిపోర్ట్ అయింది. ఈ నెలలో కూడా ఒక కేసు రిపోర్ట్ అయింది. జిల్లా వ్యాప్తంగా మేము అన్ని రకాల జాగ్రత్తలు జనాలకు వివరిస్తూ అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మున్సిపాలిటీలో కమిషనర్లతో మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ సిబ్బంది, మా సిబ్బంది కూర్చొని మాట్లాడి ఒక కార్యాచరణ ప్లాన్ని తయారు చేసుకున్నాం. ఒక స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కొరకు మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆ లోపు ప్రతి శుక్రవారం కూడా మేము ఎవ్రీ వీక్ కూడా మేము ప్రతి ఇంటికి వెళ్ళి ఫ్రైడే డ్రైడే ఇంపార్టెన్స్ ఏంది, దోమలు ఎక్కడ పుడతా ఉన్నాయి, ఎట్లా వాటిని నివారించవచ్చు అని చెప్పేసి అవగాహన కల్పిస్తూ మేము ఎవ్రీ వీక్ చేస్తూ ఉన్నాం. అట్లాగే స్కూళ్ళల్లో కూడా అవేర్నెస్ మీటింగ్లు పిల్లలకు కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పిల్లలు యాక్టివ్గా ఉంటారు. వాళ్ళ ఇళ్లలో కానీ, ఇంటిపైన కానీ, ఇంటి చుట్టూరు కానీ చెత్త చెదారం తీసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి స్కూల్లో అవేర్నెస్ ఇచ్చే విధంగా మేము కార్యాచరణతోటి ముందుకు కదులుతా ఉన్నాం. దీంట్లో ఫీవర్ అన్నా కానీ హైరాణ పడాల్సిన అవసరం లేదు. వైరల్ డిసీజ్ ఇది, సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ ఇది. ఒక వారం రోజులు ఫీవర్ ఉంటుంది. వాళ్ళ వ్యాధి నిరోధక శక్తిని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ తీవ్రత ఉండే అవకాశం ఉంది. కానీ పూర్తిగా కోలుకునే జబ్బు ఇది. 90% ఎట్లాంటి పెద్ద ట్రీట్మెంట్ లేకుండానే కోలుకునే అవకాశం. ఇంట్లోనే దొరికే ద్రావణాలు తాగి మనం కోలుకోవచ్చు. కొబ్బరి నీళ్ళు కానీ, గంజి కానీ, చల్ల కానీ, ఇట్లాంటి ఇంట్లో దొరికే లిక్విడ్స్ తోటే మనం కోలుకునే అవకాశం ఉంది. జ్వరం వస్తే పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. అంతకన్నా మించి మన ఒళ్ళు నొప్పులు ట్యాబ్లెట్లు కానీ,
గ్లూకోజులు కానీ పెట్టాల్సిన అవసరం లేదు. 90% సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అండి, హైరాణ పడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇది మొత్తం మీద వైద్య ఆరోగ్య శాఖ చెప్తుంది. ఫ్రైడేని డ్రై డేగా పాటిస్తున్నారు, ప్రతి ఇంట్లో డ్రై డే ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. డెంగ్యూ కేసులు పెరగడం మాత్రం ఆందోళన కలిగిస్తున్నా ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండాలి, ప్రజలు వ్యక్తిగత శుభ్రత పాటించాలి, అప్పుడే డెంగ్యూ నివారణ అడ్డుకోవచ్చు. డెంగ్యూ వల్ల ప్రాణాంతకం ఏం లేదు. ఇటు ప్రైవేట్ ఆసుపత్రులు కూడా డెంగ్యూ పేరుతో భయభ్రాంతాలకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్నారు. ఇది కన్నా తాజా అప్డేట్ కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ నిజామాబాద్. ప్రబలుతున్న జ్వరాలపై ఇది ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. స్టే ట్యూన్.